నందమూరి నటసింహం బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఎన్బికే 111 వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ కు సంబంధించిన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అయితే రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతున్న సమయంలో బాలయ్యకు ప్రమాదం జరగడంతో మోకాలు సర్జరీ చేశారు. దాంతో కొద్ది రోజులుగా బాలయ్య విశ్రాంతి తీసుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా సెట్స్ లో బాలయ్య తిరిగి జాయిన్ కాబోతున్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో నాన్ స్టాప్ గా షూటింగ్ జరిపి నవంబర్ చివరి నాటికి టాకీ పార్ట్ అండ్ సాంగ్స్ పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఆ తర్వాత వచ్చే డిసెంబర్ నెలలో పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేసి క్రిస్మస్ హాలిడేస్ ను క్యాష్ చేసుకునేలా డిసెంబర్ 24న థియేటర్స్ లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతూ ఉండడంతో ఈ చిత్రంపై అభిమానులు, సినీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. హై వోల్టేజ్ మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.